హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ కారా ముటై ఆమ్లెట్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు అండి: కారం, సాల్ట్, పసుపు, మిరియాల పౌడరు, 2 ఎగ్స్ తీసుకున్నానండి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలునండి, గరం మసాలా, ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ, సాల్ట్, కారం, పసుపునండి. వెల్లుల్లిపాయలు ఒక 2 పీసులు తీసుకుని చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు 2 గుడ్లు కూడా పగలగొట్టుకుందాము. మిరియా పౌడర్ ఒక 1/2 స్పూను చాలండి, ఎక్కువ వేసుకోవద్దు, ఘాటుగా అవుతుంది. మళ్ళీ 2 కోడిగుడ్లు వేసుకున్నాం కదా. ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి, ఇలాగా అనేయాలండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఇప్పుడు పెప్పర్ పౌడర్ అండి, చెప్పాను కదా, 1/2 స్పూను, కారం 1/2 స్పూను, పసుపు 1/2 స్పూను, సాల్ట్ ఒక 1/2 స్పూన్ అంత అండి. 2 గుడ్లకి సరిపడినంత వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని మంచిగా కలిపేసుకుని పెట్టుకోవాలి. ఇలాగ మంచిగా కలిసేటట్టు చూసుకోండి. ఇప్పుడు బాండీ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు చిన్నగా అట్లా పీసెస్లా కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి, కొంచెం వేగనిచ్చుకోవాలండి. ఎప్పుడు ఒకేలాగా చేసుకునే కంట ఆమ్లెట్ ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం, మంచిగా మగ్గబెట్టుకోవాలి. కొత్తిమీర చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాము. కొన్ని వేసుకోండి, కారం కొంచెం తక్కువ అనుకున్న వాళ్ళు చాలా తక్కువ వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుందండి ఆమ్లెట్. ట్రై చేయండి. నేను చేసిన రెసిపీ ఒక్కసారి ట్రై చేస్తే చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇప్పుడు కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ కూడా వేసేసుకోవాలండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ట్రై చేయట్లేదు మీరు, ఒక్కసారి ట్రై చేయండి. నేను చేసిన రెసిపీ ఇట్లా మగ్గబెట్టేసుకోవాలి మంచిగా. చాలా లెంత్ ఉంటున్నాయి అని అనుకోవద్దు వీడియోస్. ఇప్పుడు ఎగ్ వేసేసుకుందాము. ఒక్క దుక్కుని వేసుకోవాలి అంతే. ఇలా వేసుకొని నెమ్మదిగా తీసుకోవాలి. ఇలా నెమ్మదిగా తిరిగేసుకోవాలి అట్టు. చూడండి, చాలా బాగున్నది, రెడీ అయిపోయిందండి. కారా ముటియా ఆమ్లెట్ రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్.